ఓకే, కంటిన్యూషన్ చేస్తున్నాను చూడండి. సో వీటి గురించి అర్థమైంది కదా, న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్. సో నెక్స్ట్ వచ్చేది ఏంటి అని అంటే రేషనల్ నెంబర్స్. సో ఈ రేషనల్ నెంబర్స్ గురించి తెలుసుకుందాం. మరి రేషనల్ నెంబర్స్లో మరి ఏ లెటర్తో రిప్రజెంట్ చేస్తారు అని అంటే క్యాపిటల్ కేస్ లెటర్ క్యూ. రేషనల్ నెంబర్స్ని క్యూ అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తారు. రేషనల్ నెంబర్స్ని క్యూ అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తారు అనమాట. సో రేషనల్ నెంబర్స్ అనేది క్యూ అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తారు. ఇది ఏ ఫామ్లో ఉండాలి, P/Q ఫామ్లో ఉండాలన్నమాట. సో ఇప్పుడైతే P/Q ఫామ్లో ఉన్నాయో వేర్ P, Q belongs to integers and Q is not equal to 0. ఓకే, సో ఇది రేషనల్ నెంబర్స్ సంబంధించినటువంటి స్ట్రక్చర్. సో రేషనల్ నెంబర్స్ ఏ ఫామ్లో ఉండాలి, P/Q ఫామ్లో ఉండాలి. PQ belongs to integers and Q should not be 0. So the numbers which can be expressed in the form of P/Q, where P, Q belongs to integers and Q should not be 0. Q అనేది 0 కాకూడదు. సో నెక్స్ట్ మరి ఇట్లా ఉన్నటువంటి నెంబర్స్ని ఏమంటారు అంటే ఓకే రేషనల్ నెంబర్స్ అంటారు అనమాట. రేషనల్ నెంబర్స్లో మరి దీనికి సంబంధించి న్యాచురల్ నెంబర్స్ అంటే సెట్ నోటేషన్ ఫామ్ రాస్తే కనుక అది ఏ ఫామ్లో వస్తుంది సెట్ నోటేషన్ ఫామ్ అని అంటే n is subset of W is subset of integers is subset of rational numbers. ఓకేనా, సో ఇది సెట్ నోటేషన్ అనమాట. సో ఇక్కడ సబ్సెట్ అంటే ఇక్కడ మనకి దిస్ ఈస్ కాల్డ్ సబ్సెట్ అంటారు. ఈ సింబల్ని సబ్సెట్. ఓకే, అంటే సెట్లో చిన్న పార్ట్. సో అంటే ఏవైనా టూ సెట్స్ తీసుకున్నామని అంటే ఏ బి అనే 2 సెట్స్ తీసుకుంటే let A, B are any 2 sets, then if every element of A, for example, if every element of A is in set B, then A is subset of B. Okay, then we can say that A is subset of B. So ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక మనకి 1 2 3 4 5 6 వరకు తీసుకున్నాను. అంటే బి అనే సెట్లో ఎలిమెంట్స్ ఏంటి నాకు అని అంటే 1 2 3 4 5 6 వరకు తీసుకున్నాను. సో ఏ అనే సెట్లో ఏం తీసుకున్నాను 1 2 3 తీసుకున్నాను. అంటే ఏ సెట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా బి సెట్లో ఉంది కాబట్టి ఏలో ఉన్న ప్రతిదీ కూడా బిలో ఉన్నాయి కాబట్టి ఏ ఈజ్ అంటే ఇఫ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ సెట్ ఏ ఈజ్ ఇన్ సెట్ బి, then A is subset of, then we can say that A is subset of B. Okay, A is subset of set B. Okay, ఇప్పుడు ఏని బికి సబ్సెట్ అని చెప్తాం అనమాట. బికి సబ్సెట్ అని చెప్తాం. ఓకేనా, మనకి ఏదైనా ఒక స్కూల్ తీసుకున్నాం అనుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక స్కూల్ తీసుకున్నామని అంటే దిస్ ఈజ్ స్కూల్. ఓకే, స్కూల్లో క్లాసెస్ తీసుకున్నాం. క్లాసెస్ ఫస్ట్ క్లాసు లేకపోతే సెకండ్ క్లాసు. సో ఒక 8th క్లాస్ తీసుకున్నాను. 8th క్లాస్. సో 8th క్లాస్ ఈ సబ్సెట్ ఆఫ్ అంటే 8th క్లాస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా స్కూల్లో ఉన్నట్టు అనమాట. సో ఆల్ ద స్టూడెంట్స్ ఇన్ 8th క్లాస్ బిలాంగ్స్ టు స్కూల్, పర్టికులర్ స్కూల్. అంటే ఏదైనా ఒక స్కూల్ తీసుకుంటే ఆ స్కూల్లో 8th క్లాస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ పర్టికులర్ స్కూల్లో ఉన్నట్టు అని అర్థం. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, 8th క్లాస్లో ఉన్న అంటే 8th క్లాస్ అనేది ఒక సెట్, స్కూల్ అనేది ఒక సెట్. అది రెండు తీసుకున్నట్లయితే 8th క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ స్కూల్లో ఉంటారు కాబట్టి 8th క్లాస్ ఈ సబ్సెట్ ఆఫ్ బి, 8th క్లాస్ సబ్సెట్ ఆఫ్ స్కూల్ అనమాట. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 8th క్లాస్ నాట్ ఓన్లీ 8th క్లాస్ అంటే స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ 8th క్లాస్లో లేరు, 8th క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ మాత్రమే స్కూల్లో ఉంటారనమాట. సో ఇక్కడ మీరు ఏ క్లాస్ తీసుకున్నా కానీ అంటే ఫస్ట్ క్లాస్ తీసుకుని సెకండ్ క్లాస్ తీసుకుని ఏ క్లాస్ తీసుకున్న ఒక స్కూల్లో తీసుకున్నప్పుడు ఆ స్కూల్లో ఆ పర్టికులర్ ఏదో ఒక క్లాస్ తీసుకుంటే ఆ క్లాస్ కంపల్సరీగా ఆ స్కూల్కి సంబంధించి సబ్సెట్ అవుతుంది అన్న స్కూల్ అనేది సూపర్ సెట్ అవుతుంది. ఈ విధంగా మనకి అంటే ఎన్లో ఉన్నటువంటి న్యాచురల్ నెంబర్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్ని దేంట్లో ఉన్నాయి, హోల్ నెంబర్స్లో ఉన్నాయి. హోల్ నెంబర్స్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్ని మళ్ళీ దేంట్లో ఉన్నాయి,
ఇంటిజర్స్లో ఉన్నాయి. ఇంటిజర్స్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్ని మళ్ళీ దేంట్లో ఉంటాయి, రేషనల్ నెంబర్స్లో ఉంటాయి అన్నమాట. సో అందుకని మనకి ఎన్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ డబ్ల్యూ, డబ్ల్యూ ఈజ్ సబ్సెట్ ఆఫ్ జెడ్, జెడ్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ క్యూ అని చెప్తున్నాం అనమాట. సో ఇప్పుడు మనకి ఇది సెట్ నోటేషన్ సంబంధించి. మరి ఇక్కడ అంటే న్యాచురల్ నెంబర్స్లో అంటే నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుని కూడా చెప్పాను చాలాసార్లు. సో మళ్ళీ చెప్తున్నాను నెంబర్ ఆఫ్ టైమ్స్. ఓకే, మనకి ఇది విలేజ్ అనుకోండి, జనరల్గా విలేజ్. ఇదేంటి విలేజ్. సో ఇదేమో మండల్, ఇదేంటి మండల్, ఇదేమో డిస్ట్రిక్ట్. ఓకే, డిస్ట్రిక్ట్. ఇదేమో స్టేట్. ఓకే, ఇది స్టేట్. ఓకే, విలేజ్, మండల్, డిస్ట్రిక్ట్, స్టేట్. సో ఈ విధంగా విలేజ్, మండలు, డిస్ట్రిక్ట్, స్టేట్ అనుకుంటే విలేజ్లో ఒక మెంబరు ఉన్నాడు అని అంటే సో వీడు ఖచ్చితంగా ఎక్కడ ఉంటాడండి, విలేజ్లో ఉన్నటువంటి స్టూడెంట్ కంపల్సరీ దేంట్లో ఉన్నట్టు, పర్టికులర్గా మండలంలో ఉంటాడు. మండలంలో ఉన్నాడు అంటే పర్టికులర్ డిస్ట్రిక్ట్లో ఉంటాడు. పర్టికులర్ డిస్ట్రిక్ట్లో ఉన్నాడు అంటే ఏపీలో ఉన్నట్టు అన్నమాట. సో ఏపీ స్టేట్లో ఉన్నట్టు. సో ఈ విధంగా న్యాచురల్ నెంబర్ ఉన్న ప్రతి ఎలిమెంటు దేంట్లో ఉంటుంది, హోల్ నెంబర్స్లో, ఇంటిజర్స్లో, అట్లాగే రేషనల్ నెంబర్స్లో కూడా ఉంటుంది. సో ఇది దీనికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, న్యాచురల్ నెంబర్లో ఉన్న రేషనల్ నెంబర్లో ఉన్నట్టే, రేషనల్ నెంబర్ హోల్ నెంబర్స్లో ఉన్న ప్రతి ఎలిమెంటు రేషనల్ నెంబర్లో ఉన్నట్టే, ఇంటిజర్స్లో ఉన్న ప్రతి ఎలిమెంటు కూడా రేషనల్ నెంబర్ ఉన్నట్టు. రేషనల్ నెంబర్ అంటే స్ట్రక్చర్ ఏం చేయాలి, P/Q ఫామ్లో ఉండాలి, అంటే ఫ్రాక్షన్ ఫామ్లో ఉండాలి. ఫ్రాక్షన్ ఫామ్లో ఉన్న ప్రతి నెంబర్ని కూడా మనం ఏం చెప్పవచ్చు, ప్రతి నెంబరు అంటే ఈ ఫామ్లో ఉండాలి, పర్టికులర్ ఈ కండిషన్స్ అనేది సాటిస్ఫై చేస్తూ ఉంటే అటువంటి ప్రతి నెంబర్ని కూడా మనం ఏం చేస్తాం అని అంటే రేషనల్ నెంబర్ అని కాల్ చేస్తాం. సో ఇక్కడ రేషనల్ నెంబర్ అనేది P/Q ఫామ్లో ఉండాలి. P, Q బిలాంగ్స్ టు ఇంటిజర్స్ అండ్ Q షుడ్ నాట్ బి 0. సో ఇది దీనికి సంబంధించినటువంటి విషయాలు. సో ఇప్పుడు మరి ఒక ఎగ్జాంపుల్గా మనం తీసుకున్నట్టయితే ఇక నేను ఏం చెప్పాను, న్యాచురల్ నెంబర్లో ఉన్న ప్రతి నెంబర్ కూడా దేంట్లో ఉంటుందని చెప్పాను. న్యాచురల్ నెంబర్లో ఉన్న ప్రతి నెంబర్ కూడా దేంట్లో ఉంటుంది, రేషనల్ నెంబర్లో ఉంటుంది. రేషనల్ నెంబర్లో ఉంది. అలాగే హోల్ నెంబర్స్లో ఉన్న ప్రతి నెంబర్ కూడా మళ్ళీ రేషనల్ నెంబర్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మరి 3 తీసుకున్నాను. 3 అనేది 3 ఈజ్ బిలాంగ్స్ టు Q అని చెప్పాను. ఓకేనా, అంటే 3 అనే నెంబరు రేషనల్ నెంబర్ అని చెప్తున్నాను. మరి ఇట్లా అయినప్పుడు 3 ఈజ్ బిలాంగ్స్ టు రేషనల్ నెంబర్స్ అని చెప్పి రేషనల్ నెంబర్ అంటున్నాను అని అంటే మరి రేషనల్ నెంబర్ అవ్వాలి అంటే కేసు ఏంటి, మనకి పర్టికులర్ కేసు P/Q ఫామ్ అంటే రేషనల్ అంటే ఫ్రాక్షన్ ఫామ్లో ఉండాలి. ఫ్రాక్షన్ ఫామ్లో లేదు కదా మరి నెంబర్ని. మరి ఈ 3 అనేది ఎక్కడ నుండి తీసుకున్నాము అని అంటే సో మనకి 3 అనేది న్యాచురల్ నెంబర్ నుండి తీసుకున్నాను అనుకున్నాను. సో రేషనల్ నెంబర్ నుండి న్యాచురల్ నెంబర్ నుండి 3 తీసుకున్నాను. ఆ 3 అనేది మళ్ళీ నేను ఏమంటున్నాను, 3 న్యాచురల్ నెంబర్లో ఒక ఎలిమెంట్ ఉంది అని అంటే దేంట్లో ఉంటుందని చెప్పే రేషనల్ నెంబర్లో ఉండదు. కాబట్టి న్యాచురల్ నెంబర్లో 3 తీసుకున్నాను కాబట్టి 3 ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు రేషనల్ నెంబర్స్. కాబట్టి 3 ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు రేషనల్ నెంబర్ కాబట్టి రేషనల్ నెంబర్ Q అనే లెటర్ రిప్రజెంట్ చేస్తాను కాబట్టి 3 బిలాంగ్స్ టు Q అని రాశాను అనమాట. సో ఇప్పుడు మరి 3 అనేది కంపల్సరీ రేషనల్ నెంబర్లో ఉండాలండి, ఏ ఫామ్లో ఉండాలని చెప్పే P/Q ఫామ్లో ఉండాలని చెప్పే. P/Q ఫామ్లో ఉండాలి అని అంటే మనకి ఉండాలి. అట్ ది సేమ్ టైం ఈ కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. ఏంటి, P, Q బిలాంగ్స్ టు ఇంటిజర్స్ అండ్ Q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు మరి ఇట్లా P/Q ఫామ్లో లేదు కానీ న్యాచురల్ నెంబర్లో 3 తీసుకున్నాను కానీ అది రేషనల్ నెంబర్లో ఉందని చెప్తున్నాను. మరి ఈ నెంబర్ కరెక్టేనా, రైట్? ఇలా అంటే ఇది కరెక్టే. ఎందుకు నేను మరి P/Q ఫామ్లో లేదు కదా ఎలా కరెక్ట్ అని చెప్తున్నారు అని అంటే దాన్ని బై 1 వేసుకోవడం వల్ల అది P/Q ఫామ్ వస్తుంది. ఓకేనా? సో ఎందుకు బై 1 వేసుకోవడం వల్ల దానివల్ల వాల్యూ అని మారుతుందా అంటే ఇప్పుడు ఏ నెంబర్నైనా సరే ఏదైనా నెంబర్ని 1తో మనం డివైడ్ చేసామనుకోండి దాని యొక్క వాల్యూ అనేది చేంజ్ అవ్వదు. కాబట్టి 3ని బై 1 వేసుకోవడం వల్ల ఓకే ఇక్కడ P ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, మనకి 3 వస్తుంది. Q ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, 1 వస్తుంది. అంటే డినామినేటర్ షుడ్ నాట్ బి 0. డినామినేటర్ ఎప్పుడు ఏమవ్వకూడదు, 0 అవ్వకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3/0 తీసుకున్నాను అనుకోండి, ఇది అన్డిఫైన్డ్, చెప్పలేము. దీని ఆన్సర్ ఎంత అని అంటే ఏం చెప్తాం, చెప్పలేము. ఎందుకని అంటే డివిజన్ చేస్తే దాని ఆన్సర్ అనేది రాదు. ఓకేనా, డివిజన్ ప్రాసెస్ చేసామనుకోండి సో నువ్వు ఎన్నిసార్లు అయినా చేయండి ఓకే 0 0 0 ఇట్లా వస్తూనే ఉంటుంది. ఓకేనా, సో ఎన్నిసార్లు అయినా అన్డిఫైన్డ్ అవుతుంది అంటే చెప్పలేము దాని ఆన్సర్ని.
అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పవచ్చు, సంథింగ్ బై జీరో ఈజ్ ఆల్వేస్ అన్డిఫైన్డ్. మరి 0/something 0/3 తీసుకున్నాను, దీని వాల్యూ ఇప్పుడు ఏమవుతుంది, 0 అవుతుంది. అంటే 0/something ఈజ్ ఆల్వేస్ 0, సంథింగ్ బై 0 ఈజ్ ఆల్వేస్ అన్డిఫైన్డ్. సో ఇక్కడికి వచ్చేసరికి p ఈజ్ ఈక్వల్ టు 3, q ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇక్కడికి ఇది దీనికి సంబంధించి మరి అంటే ఇట్లా తీసుకున్నటువంటి అంటే ఏదైనా నెంబర్ తీసుకుంటే కంపల్సరీగా ఏదో ఉంటుంది, 0 తీసుకున్నాను, 0/1. 0/1 ఈజ్ రేషనల్ నెంబర్. సో ఇట్లా ఏ నెంబర్నైనా తీసుకోండి, దానికి బై 1 వేసుకోవడం వల్ల మనకి ఏమవుతుంది అని అంటే ఏమవుతుంది, రేషనల్ నెంబర్ ఫామ్లోకి వస్తుంది. కాబట్టి ప్రతి నెంబర్ కూడా రేషనల్ నెంబర్లో ఉన్నట్లే. సో ఇది రేషనల్ నెంబర్. మరి ఇప్పుడు నేను ఇంకో నెంబర్ తీసుకుంటున్నాను, ఇది ఇంకో నెంబర్ తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ √2 తీసుకున్నాను, √2ని బై 1 వేసుకున్నాను, ఇప్పుడు బిలాంగ్స్ టు క్యూ అన్నాను. ఇది రైటేనా అంటే √2/1 √2 తీసుకున్నాను, అది √2కి బై 1 వేసుకోవడంలో p/q ఫామ్ వచ్చింది. ఈ p/q ఫామ్లో ఉంది కాబట్టి అది ఆ నెంబర్ని రేషనల్ నెంబర్ అని చెప్పొచ్చా? ఓకే, ఈజ్ ఇట్ రేషనల్ నెంబర్ అంటే నో. కారణం ఏంటి, మనకి తీసుకున్న కండిషన్స్ ఏం చెప్పా, p/q బిలాంగ్స్ టు ఏమని ఉండాలి, ఇంటిజర్స్ వాల్యూస్ అయి ఉండాలి. అంటే ఇంటిజర్స్లో మాత్రమే అవ్వాలి. అంటే మైనస్ కానీ ప్లస్ కానీ అంటే పాజిటివ్ నెంబర్స్ కానీ నెగిటివ్ నెంబర్స్ కానీ ఇవి మాత్రమే అయి ఉండాలి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ p వాల్యూ ఎంత మనకి √2, q వాల్యూ ఎంత వచ్చింది 1 వచ్చింది. అంటే p వాల్యూ తీసుకుంటే p వాల్యూ √2 ఎక్కడైనా కనిపిస్తుందా అండి, ఇంటిజర్స్లో ఎక్కడ ఉండదు రూట్ వాల్యూస్. కాబట్టి ఈ కేసు సాటిస్ఫై చేయట్లేదు కాబట్టి సో ఇది నాట్ బిలాంగ్స్ టు ఇంటిజర్ రేషనల్ నెంబర్స్ అని చెప్తాను అనమాట. సో ఇది మళ్ళీ సపరేట్గా సో ఇర్రేషనల్ నెంబర్ టాపిక్ వస్తుంది, దానికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది దీనికి సంబంధించినటువంటి విషయాలు. ఓకే, మరి ఓకే అంటే రేషనల్ నెంబర్స్ అంటే ఏం చెప్పచ్చు, టోటల్గా p/q ఫామ్లో ఉండాలి, p/q బిలాంగ్స్ టు ఇంటిజర్స్ అండ్ q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. మరి తర్వాత దీని తర్వాత వచ్చేది ఏంటి అని అంటే ఇర్రేషనల్ నెంబర్స్. తర్వాత రేషనల్ నెంబర్స్కి తర్వాత వచ్చింది ఏంటి మనకి ఇర్రేషనల్ నెంబర్స్. ఓకే, ఇర్రేషనల్ నెంబర్స్ తీసుకుంటే దీన్ని Q' లేదా S అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తారు. సో ఇక్కడికి వచ్చేసరికి Q' మనం తీసుకుంటాం. మరి రేషనల్ నెంబర్స్లో మనకి ఇదేం చెప్తాం అని అంటే Q' ఈజ్ నాట్ ఈక్వల్ టు p/q వేర్ p/q బిలాంగ్స్ టు ఇంటీజర్స్ అండ్ q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఓకేనా? సో ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. అంటే ఇక్కడ ఏంటి దీని అర్థం అని అంటే ఏ నెంబర్స్ని అయితే p/q ఫామ్లో రాయలేకపోతున్నామో అటువంటి నెంబర్స్ని ఇర్రేషనల్ నెంబర్స్ అంటారు. అంటే ద నెంబర్స్ విచ్ కెనాట్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ p/q వేర్ p/q బిలాంగ్స్ టు ఇంటిజర్స్ అండ్ q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఈ ఫామ్లో రాయలేకపోతున్నాం, p/q ఫామ్లో రాయలేనటువంటి ప్రతి నెంబర్ని ఏమంటారు, ఇర్రేషనల్ నెంబర్స్ అంటారు. మరి ఇర్రేషనల్ నెంబర్స్కి ఏమైనా ఎగ్జాంపుల్స్ చెప్తారా అంటే ఇర్రేషనల్ నెంబర్స్కి మనకి తీసుకుంటే సో √2 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్, √3 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్, √5, √6, √7, √8 అట్లాగే √10 ఇట్లాగా చాలా వస్తాయి అన్నమాట. అంటే దీన్ని బట్టి మనకు అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏంటి, దీని ఒక స్టేట్మెంట్ తీసుకుంటే అంటే ఇక్కడ చూడండి ఏ అనేది ఒక పాజిటివ్ ఇంటిజర్ అని తీసుకున్నాను. పాజిటివ్ ఇంటిజర్ అంటే పాజిటివ్ ఇంటిజర్ అంటే ఏంటి, పాజిటివ్ ఇంటిజర్ అంటే ఈ పార్ట్ వస్తుంది మనకి పాజిటివ్ ఇంటిజర్. అంటే సో నెంబర్స్ అంటే ఏ అనే వాల్యూలో ఏం తీసుకోవచ్చు, 1 కానీ 2 కానీ 3 కానీ అట్లా పాజిటివ్ నెంబర్స్ ఏదైనా అనుకుంటే ఏకి సంబంధించిన ఏ వాల్యూ తీసుకున్నా అది పాజిటివ్ ఇంటిజర్ అయితే కనుక ఓకే. సో అట్ ది సేమ్ టైం ఇది నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అయ్యాలి అండ్ నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్, పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్. ఓకే, నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్. ఏ అనేది పాజిటివ్ ఇంటిజర్ అండ్ నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అయితే
if a is non-perfect square number, if a is a positive number and non-perfect square number, okay, then square root of a is called rational number, is called రేషనల్ నెంబర్. ఓకేనా? సో దీన్ని రేషనల్ నెంబర్ అంటారు. అంటే ఏదో పాజిటివ్ నెంబర్ తీసుకుని అది నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అయినప్పుడు అది ఏమవుతుందంటే ఇర్రేషనల్ నెంబర్ కింద కన్వర్ట్ అవుతుంది. మరి పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ ఇక్కడ ఒక టర్మ్ వచ్చింది మనకి. పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబరు, నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అంటే ఏంటి? మరి పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అంటే ఏంటి? పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అని అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అంటే ఏంటి? పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అని అంటే ఏదైనా ఒక నెంబర్ని తీసుకుని మళ్ళీ అదే నెంబర్తో మల్టిప్లై చేస్తే వచ్చేటువంటి ప్రొడక్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అంటారు. 1 into 1 1 1 ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్. 2 into 2 2 ఈజ్ ఈక్వల్ టు 4 4 ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్. అట్లాగే 3 into 3 9 9 ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్. అలాగే 4 into 4 16 16 ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్. అంటే 1 కామా ఓకే 1 కామా 4 కామా 9 కామా 16 కామా 25 36 49 64 81 100 121 144 169 అలాగే 196 225 256 289 ఓకే 324 361 400 అప్ టు 1. సో ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్సే. అంటే ఏ నెంబర్ని అయితే మళ్ళీ అదే నెంబర్తో మల్టిప్లై చేస్తే వచ్చేటువంటి నెంబర్ని మనం పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అంటారు. ఓకే, ద ప్రొడక్ట్ అబ్టైన్డ్ బై ఏ నెంబర్ మల్టిప్లైడ్ బై ఇట్ సెల్ఫ్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్. సో ఇవి పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ అంటారు. మరి వీటి కాకుండా ఇవి పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్. పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ అంటే ఏంటి? సో ఇవి పర్ఫెక్ట్ 1 4 9 16 25 36 ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్. మరి నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ అంటే ఏంటి అని అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ కాకోకుండా ఇంకా రిమైనింగ్ ఉన్నటువంటి నెంబర్స్ అన్నీ కూడా నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్సే. అవి ఏంటి అని అంటే మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ ఏంటి? ఇక్కడ 1, ఇక్కడ ఏంటి 4. 1కి 4కి మధ్యలో ఏమున్నాయి? 1 2 3 2 3 ఉంది. అలాగే 4కి 9కి మధ్యలో ఇంకేమున్నాయి? 5 6 7 ఇంకా 8 ఇట్లాగ మనకి ఓకే. నెక్స్ట్ 10 11 12 13 14 15 ఇవన్నీ కూడా నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్సే. వీటికి ఎప్పుడైతే స్క్వేర్ రూట్ అప్లై చేసామో వచ్చేటువంటి ప్రతి నెంబరు కూడా ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. ఓకేనా? ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ఇర్రేషనల్ నెంబర్. ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి? ద నెంబర్స్ విచ్ కెనాట్ బి రిటన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ p/q. ఓకే, p/q ఫామ్లో రాయలేనటువంటి నెంబర్స్ని మనం ఏమంటామని అంటే ఇర్రేషనల్ నెంబర్స్ అంటాము. మరి ఇర్రేషనల్ నెంబర్స్ని ఏ లెటర్తో రిప్రజెంట్ చేస్తారని చెప్పాం? q' అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తారు. ఓకే, ఇర్రేషనల్ నెంబర్స్ ఎగ్జాంపుల్ ఏం చెప్పవచ్చు? √2 √3 √4 √5 √6 ఇవన్నీ కూడా ఇర్రేషనల్ నెంబర్స్ కింద మనం తీసుకోవచ్చు. మరి ఇందాక నేను రేషనల్ నెంబర్స్ చెప్పాను, మరి ఇప్పుడు ఇర్రేషనల్ నెంబర్స్ చెప్పాను. మరి యాక్చువల్గా మన యొక్క లిమిట్ ఏంటి అని అంటే రేషనల్ నెంబర్స్ 8th క్లాస్కి సంబంధించి అయితే రేషనల్ నెంబర్సే. యాక్చువల్గా మనకి ఏ క్లాస్ అయినా తీసుకోండి, ఏ క్లాస్ అయినా సరే మనకి ఈవెన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ ఏ ఎగ్జామ్స్ అయినా తీసుకుంటే నెంబర్ సిస్టమ్ మీద గ్రిప్ తెచ్చుకోవాల్సిందే. అంటే నెంబర్ సిస్టమ్ గురించి కంప్లీట్గా తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే మనకి సో ఇటువంటి న్యూమరికల్ వాల్యూస్ అన్ని న్యూమరికల్ సంబంధించిన వాల్యూస్ ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ అవి సాల్వ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో దీనికి సంబంధించిన అవేర్నెస్ ఎప్పుడైతే ఉందో మనం మ్యాథమెటిక్స్ కొంచెం బాగా చేయగలుగుతాం రియల్ నెంబర్స్కి సంబంధించి. ఓకే, అట్లాగే మరి రేషనల్ నెంబర్స్ అనేది జస్ట్ టాపిక్. దేనికి సంబంధించి మనకి ఓకే రేషనల్ నెంబర్స్ అనేది 8th క్లాస్కి సంబంధించి రేషనల్ నెంబర్స్ వరకు మనం తీసుకున్నాం. మరి ఇర్రేషనల్ నెంబర్స్ అనేది చెప్పాను కదా. ఇర్రేషనల్ నెంబర్స్ అలాగే
ఓకే. సో యాక్చువల్గా అయితే మనకి ఇర్రేషనల్ నెంబర్ అనే టాపిక్ 8th క్లాస్ వరకు అయితే సో రేషనల్ నెంబర్స్ వరకు మాత్రమే ఉంటుంది, కానీ ఇర్రేషనల్ నెంబర్కి సంబంధించి అయితే లేదు. కానీ తెలుసుకోవడం ముందు విషయం ఇంపార్టెంట్ కాబట్టి ఇది యాక్చువల్గా రేషనల్ నెంబర్ ఇర్రేషనల్ నెంబర్స్ అనే టాపిక్ రియల్ నెంబర్స్ అనే చాప్టర్కి సంబంధించి ఉంటుంది. సో రేషనల్ నెంబర్స్ గురించి తెలుసుకోవచ్చు, ఇర్రేషనల్ నెంబర్స్ గురించి తెలుసుకున్నాం కాబట్టి సో ఇది ఫర్దర్ క్లాసెస్ కూడా ఉపయోగపడుతుంది. ఇవి 9th క్లాసులో కూడా ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. 9th 10th క్లాసెస్ కూడా ఇది యూస్ఫుల్ అవుతుంది కాబట్టి ఇది వినండి. ఈ వీడియో అయితే చూడవచ్చు, మీరు ఎవరైనా చూడవచ్చు. ఎందుకంటే నెంబర్ సిస్టమ్ మీద కంపల్సరీగా గ్రిప్ అనేది రావాలి మీకు. సో ఇక్కడ చూస్తే రేషనల్ నెంబర్స్ గురించి వచ్చింది. సో ఇప్పుడు 8th క్లాస్ టాపిక్కి సంబంధించి ఓన్లీ రేషనల్ నెంబర్స్కి సంబంధించి మాత్రమే ఉంటుంది కాబట్టి రేషనల్ నెంబర్స్కి సంబంధించి సో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రేషనల్ నెంబర్స్ విన్నాము, రేషనల్ నెంబర్స్ అయితే తెలుసుకున్నాము. సో ఇప్పుడు దీని మోర్ ఫోకస్ ఆన్ రేషనల్ నెంబర్స్. మనకి ఎందుకంటే టాపిక్ అది కాబట్టి మనకి చాప్టర్ అది కాబట్టి రేషనల్ నెంబర్స్ అనేది తెలుసుకున్నాం. ఇంకా రేషనల్ నెంబర్స్ని మరి ఈ డెసిమల్ ఫామ్స్లో కూడా ఎలా రిప్రజెంట్ చేస్తారు, మరి రేషనల్ నెంబర్స్ని కూడా డెసిమల్ ఫామ్స్లో ఎలా రిప్రజెంట్ చేస్తారు అనేది కూడా చూద్దాం. రేషనల్ నెంబర్స్, మరి రేషనల్ నెంబర్స్ అని ఇప్పటి వరకు నేను ఏం చేశాను, ఫ్రాక్షన్ ఫామ్లో రాశాను. అంటే ఫ్రాక్షన్ ఫాము టు డెసిమల్ ఫామ్, ఫ్రాక్షన్ ఫామ్ టు డెసిమల్ ఫామ్ అనమాట, లేదా డెసిమల్ ఫామ్ టు ఫ్రాక్షన్ ఫామ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 2/5 తీసుకున్నాను. దీని యొక్క డెసిమల్ ఫామ్ ఏంటి, డెసిమల్ ఫామ్ అంటే 0.4. ఓకేనా, దిస్ ఈజ్ ద డెసిమల్ ఫామ్. మరి 0.4 ఎట్లా వచ్చింది అంటే 2, 5. సో 5 2లో పోదు కాబట్టి 0 పాయింట్ రాసుకుంటే పాయింట్ పెట్టుకోవడం వల్ల సో 2 becomes 20. ఈ 20లో 5 టేబుల్ ఎన్నిసార్లు వస్తుంది, 4 టైమ్స్. సో 0. సో ఇది మనకి సో 2/5 చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ ఎంత, 0.4. దట్ ఈస్ 0.4. అంటే ఇక్కడ 0తో వచ్చేసింది కాబట్టి ఇది టెర్మినేట్ అని చెప్తాం. టెర్మినేటింగ్ డెసిమల్. టెర్మినేట్ అంటే అక్కడతో ఎండ్ అయిపోయింది అని అర్థం. సో ఇట్లాగా సో 2/5 ఏమో ఫ్రాక్షనల్ ఫాము, ఇదేమో డెసిమల్ ఫాము. ఫ్రాక్షనల్ ఫామ్ టు డెసిమల్ ఫామ్, డెసిమల్ ఫామ్ టు ఫ్రాక్షనల్ ఫామ్. మరి ఇట్లా అంటే డెసిమల్ ఫామ్ ఫ్రాక్షనల్ ఫామ్లో ఇస్తే డెసిమల్ ఫామ్లో రాశాను, డెసిమల్ ఫామ్లో ఇస్తే మరి ఫ్రాక్షన్ ఫామ్లో. ఫర్ ఎగ్జాంపుల్ 2/4 0.4 తీసుకుందాం. దీని యొక్క డెసిమల్ ఫామ్ ఫ్రాక్షన్ ఫామ్ రాసామనుకోండి, ఇక్కడ ఎన్ని డిజిట్స్ తర్వాత పాయింట్ ఉందో దీన్ని ఏమంటారనండి, మొత్తంగా డెసిమల్ నెంబర్ అంటాం. ఏమంటారు, డెసిమల్ నెంబర్. డెసిమల్ నెంబర్ దీన్ని డెసిమల్ హోల్ పార్ట్ అంటారు. హోల్ పార్ట్ దీన్ని డెసిమల్ పార్ట్ అంటారు. ఓకే, ఈ పాయింట్ని డెసిమల్ పాయింట్ అంటారు. డెసిమల్ పాయింట్. సో మనకి డెసిమల్ పార్ట్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయో అన్ని డిజిట్స్ అంటే డెసిమల్ పార్ట్ అంటే ఇది పార్ట్. డెసిమల్ పార్ట్ ఇటువైపు ఉంది అంటే పాయింట్కి రైట్ సైడ్ ఉన్నది డెసిమల్ పార్ట్ అవుతుంది. ఈ డెసిమల్ పార్ట్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయని చూడండి. ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 1 డిజిట్ ఉంది. 1 డిజిట్ ఉంది కాబట్టి ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, 0 పాయింట్ రిమూవ్ చేసేసి 0.4/10. ఓకే, 1 డిజిట్ తర్వాత పాయింట్ ఉంటే /10 రాయండి. 2 డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంటే /100 రాసుకోవాలి. 3 డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంటే /1000 రాసుకోవాలి. ఇట్లాగా ఎన్ని డిజిట్స్ తర్వాత అయితే పాయింట్ ఉందో ఓకే అన్ని జీరోస్ అనేది డినామినేటర్ ఉండేటట్టుగా అరేంజ్ చేసుకోవాలి. 1 డిజిట్ అయితేనేమో /10 10 ఉంటుంది కాబట్టి సో 2 డిజిట్స్ అయితేనేమో /100 ఇట్లా రాసుకోవాలన్నమాట. ఇట్లా రాసుకున్నప్పుడు క్యాన్సిలేషన్ చేస్తే యాక్చువల్గా 0.04 అన్న 4 అన్న ఒకటే కాబట్టి 4/10. యాక్చువల్గా క్యాన్సిలేషన్ చేస్తే 2 టేబుల్ క్యాన్సిలేషన్ చేస్తాను 5. దట్ ఈస్ 2/5. ఓకే, అంటే 0.4 మళ్ళీ ఏమొచ్చేసింది మనకి 0.2/5 వచ్చేస్తుంది. సో ఈ విధంగా డెసిమల్ నుండి ఫ్రాక్షన్ ఫామ్లోకి, ఫ్రాక్షన్ నుండి డెసిమల్ ఫామ్లోకి కన్వర్ట్ చేస్తాం అన్నమాట. సో ఇది ఈ ఫామ్ తెలుసుకోండి. అంటే ఇప్పుడు ఒక రేషనల్ నెంబర్ కనుక మనం తీసుకుంటే దాన్ని ఇప్పుడు వరకు నేను ఏం చేసా, P/Q ఫామ్లో ఉంటే ఓకేనా అది రేషనల్ నెంబర్ అని చెప్పగలిగాం. మరి రేషనల్ నెంబర్ కూడా డెసిమల్ ఎక్స్ప్రెషన్లో చెప్పామనుకోండి, ద రిప్రజెంటేషన్ ఆఫ్ రేషనల్ నెంబర్ ఇన్ ద డెసిమల్ ఫామ్ ఈజ్, మనకి ఏదైనా తీసుకుంటే అంటే దీని యొక్క డెసిమల్ ఫామ్ తీసుకుంటే అది టెర్మినేట్ అవుతుంది. అంటే ఇంకో ఎగ్జాంపుల్ కూడా తీసుకుంటున్నాను ఇక్కడ.
2/3 తీసుకున్నాను, 2/3 తీసుకున్నాను. సో 2/3 తీసుకుంటే దీని యొక్క ఇది 0.6 బార్ వస్తుంది. అంటే ఎట్లాగా అది అంటే 3 2 క్యాన్సిల్ చేయండి, 0.20 జీరో పెట్టుకుంటే ఓకేనా. 3 ఎన్నిసార్లు పోతుంది, 6 టైమ్స్, 18/2 బ్యాలెన్స్ ఉంది. మళ్ళీ 3 ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి 2 20 అవుతుంది. మళ్ళీ 3 టేబుల్ 20 ఎన్నిసార్లు పోతుంది, 6 టైమ్స్, బ్యాలెన్స్ ఎంత వస్తుంది మళ్ళీ 2 8 ఓకేనా. మళ్ళీ 0 పెట్టుకున్నాం అనుకోండి, ఈ 3 20లో 6 టైమ్స్ 18 బ్యాలెన్స్ 2 ఇట్లాగా కంటిన్యూస్గా మనకు వస్తుంది. అంటే ఇది నాన్ టెర్మినేటింగ్, అంటే టెర్మినేట్ అవ్వట్లేదు అని అంటే దాని అర్థం ఏంటి, రిమైండర్ 0 రావట్లేదు అని అర్థం. రిమైండర్ 0 వస్తే టెర్మినేట్ అవుతుందని, రిమైండర్ 0 రాకపోతే నాన్ టెర్మినేట్ అవుతుందని చెప్తాం అనమాట. ఓకే, ఇక్కడ నాన్ టెర్మినేట్ అవుతుంది. అట్ ది సేమ్ టైం ఆన్సర్కి అబ్జర్వ్ చేస్తే మనకి 0.66666 రిపీట్ అవుతుంది, రిపీటెడ్గా వస్తుంది అన్నమాట 6 అనేది క్వశ్చన్ ప్లేస్లో. సో ఇట్లాగా అంటే నాన్ టెర్మినేట్ అవుతూ రిపీట్ అవుతుంది. ఓకే, సో యాక్చువల్గా 2/3 అనేది ఏంటి, 2/3 అనేది ఏంటి, రేషనల్ నెంబరు. ఓకేనా, 2/3 అనేది ఏంటి, రేషనల్ నెంబరు. అలాగే 2/5 అనేది ఏంటి, రేషనల్ నెంబరు. ఓకే, ఈ 2 ఫ్రాక్షన్స్ తీసుకున్నప్పుడు ఈ రెండు కూడా మనకి రేషనల్ నెంబర్సే. కానీ వీటి యొక్క డెసిమల్ ఎక్స్ప్రెషన్ రిప్రజెంటేషన్ చూపించామనుకోండి, ద డెసిమల్ రిప్రజెంటేషన్ ఆఫ్ 2/3 అండ్ 2/5 ఈజ్ 2/3 ఏంటి, ద డెసిమల్ రిప్రజెంటేషన్ ఆఫ్ 2/3 ఈజ్ 2/3 యొక్క డెసిమల్ రిప్రజెంటేషన్ ఏంటి 0.4. మరి డెసిమల్ రిప్రజెంటేషన్ ఆఫ్ 2/5 ఏంటి, 2/5 ఏమో 0.4 అవుతుంది రిప్రజెంటేషను. సో 2/3 యొక్క డెసిమల్ రిప్రజెంటేషన్ ఏంటి 0.6 బార్. బార్ ఎందుకు పెట్టామనంటే రిపీటెడ్గా వచ్చే వాటిని బార్తో రిప్రజెంట్ చేస్తాము. ఓకేనా, సో 0.6 బార్ అవుతుంది. ఇది దీనికి సంబంధించినటువంటి విషయాలు. అంటే ద డెసిమల్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2/3 రేషనల్ నెంబరే, 2/5 రేషనల్ నెంబరే. వీటి యొక్క డెసిమల్ ఎక్స్ప్రెషన్ చూస్తే కనుక డెసిమల్ ఫామ్ కనుక చూసినట్లయితే ఈ 2/5 యొక్క డెసిమల్ ఫామ్ 0.4 వచ్చింది అని అంటే ఇది టెర్మినేట్ అయిపోతుంది. టెర్మినేట్ అంటే 0 రిమైండర్ వచ్చి ఆగిపోయింది. కానీ 2/3 తీసుకున్నాను, 2/3 తీసుకుంటే దీని యొక్క డెసిమల్ రిప్రజెంటేషన్ ఏంటి అని అంటే 0.6 బార్ వచ్చింది. దీని అర్థం ఏంటి, నాన్ టెర్మినేట్ అవుతూనే రిపీటెడ్గా ఆన్సర్ అనేది క్వశ్చన్లో రిపీటెడ్గా ఆన్సర్ వస్తుంది. అంటే ఇక్కడ మనకి రేషనల్ నెంబర్ అనేది డెసిమల్ ఎక్స్ప్రెషన్లో కనుక వెళ్ళి చూసినట్లయితే అది 2 రకాలుగా ఫామ్స్ మనకు వస్తుంది. ఒకటేంటి టెర్మినేటింగ్ డెసిమల్ ఫామ్. ఓకేనా, డెసిమల్ ఫామ్. రెండోది ఏంటి, నాన్ టెర్మినేటింగ్ ఓకే, నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ ఫామ్. ఓకే, దీన్ని నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ కూడా అని అంటాం. సో దీనికి సంబంధించి అంటే ఒక రేషనల్ నెంబర్ కనుక మనం తీసుకుంటే 2 రకాల ఫామ్స్ వస్తున్నాయి. రేషనల్ నెంబర్ కనుక తీసుకుంటే 2 టైప్స్ ఆఫ్ ఫామ్స్ వస్తున్నాయి. ఏవి డెసిమల్ ఫామ్లో చూపించినప్పుడు అవి ఏంటి, టెర్మినేటింగ్ డెసిమల్ ఫాము, నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ ఫామ్. అంటే ద డెసిమల్ రిప్రజెంటేషన్ ఆఫ్ రేషనల్ నెంబర్ ఈజ్ either in the form of terminating decimal or non-terminating recurring decimal. Recurring means repeatedగా రావడం. ఓకేనా, సో repeating decimals, non-terminating. Okay, the decimal representation of rational number is in the form either in the form of terminating decimal form or non-terminating repeating decimal form. ఓకేనా, అంటే రేషనల్ నెంబర్ని p/q ఫామ్లో ఉన్నప్పుడు రేషనల్ నెంబర్ అంటాము. దాని యొక్క డెసిమల్ ఎక్స్ప్రెషన్లోకి వెళ్ళినప్పుడు 2 రకాల ఫామ్స్ వస్తాయి. అవి కూడా రేషనల్ నెంబర్లోనే చెప్తాను అనమాట. అంటే మనకి ఇట్లా వచ్చినా కానీ రేషనల్ నెంబరే 0.4 ఎండ్ అయిపోయింది, టెర్మినేటింగ్ అవుతున్నా కానీ రేషనల్ నెంబర్ అని చెప్తాము. నాన్ టెర్మినేట్ అవుతూ రిపీట్ అవుతున్నా కానీ అది రేషనల్ నెంబర్ అని చెప్తాం. దేంట్లో డెసిమల్ ఫామ్లోకి వచ్చి రేషనల్ నెంబర్స్ ఏవి అని అడిగినప్పుడు మనం చెప్పాల్సినటువంటి ఇవి. ఓకేనా, ఇవి టెర్మినేటింగ్ కానీ నాన్ టెర్మినేటింగ్ కానీ. ఓకే, మరి ఇరేషనల్ నెంబర్కి వెళ్ళాం అనుకోండి. ఇరేషనల్ నెంబర్ యాక్చువల్గా ఈ 8th క్లాస్ టాపిక్ కాదు, కానీ వింటే చూడండి. ఈ ఇరేషనల్ నెంబర్కి వెళ్తే ఇరేషనల్ నెంబర్స్లో మనకేం చెప్తున్నాం, ఇరేషనల్ నెంబర్లో ఏం చెప్తున్నాం, ఇరేషనల్ నెంబర్లో అయితే
ఇది ఇరేషనల్ నెంబర్లో ఇరేషనల్ నెంబర్ డెసిమల్ రిప్రజెంటేషన్ తీసుకున్నాం అనుకో, ద రిప్రజెంటేషన్ ఆఫ్ ఇరేషనల్ నెంబర్ ఈజ్ నాన్ టెర్మినేటింగ్ ఇరేషనల్ నెంబర్ అనమాట. ఓకే, నాన్ టెర్మినేట్ అవుతూనే నాన్ రిపీటింగ్ డెసిమల్, నాన్ రికరింగ్ డెసిమల్. ఓకేనా, ఓకే, నాన్ టెర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్. The decimal representation of an irrational number is in the form of non-terminating or non-terminating and non-repeating decimal, non-recurring decimal. ఓకేనా, సో ఇది ఇరేషనల్ నెంబర్కి సంబంధించి. సో ఇప్పుడు మనం ఏంటి అంటే ఈ చాప్టర్లో మనం తీసుకోవాల్సింది ఏంటంటే, సో వీటికి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ వస్తాయి అన్నమాట. క్లోజర్ ప్రాపర్టీ, కామ్యుటేటివ్ ప్రాపర్టీ, అసోసియేటివ్ ప్రాపర్టీ, సో ఐడెంటిటీ ప్రాపర్టీ, ఇన్వర్స్ ప్రాపర్టీ, ఇలాంటి ప్రాపర్టీస్ని మనం బేస్ చేసుకుని సో మనకి ఎడిషన్ ఆపరేషన్లో చెక్ చేస్తాము. అలాగే ఎడిషను 4 ఆపరేషన్స్ ఉంటాయి. ఫండమెంటల్ ఆపరేషన్స్ ఏంటి అని అంటే ఎడిషను, సబ్ట్రాక్షను, మల్టిప్లికేషన్, డివిజన్. దీస్ ఆర్ ద 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ ఇన్ మ్యాథమెటిక్స్. సో ఈ 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ని ఉపయోగిస్తూనే సో మనకి ప్రాపర్టీస్ వస్తే ప్రతి ప్రాపర్టీని తీసుకుని 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ని ఎలా చేస్తాము ఏంటి అనేది క్లాస్ అనేది నేను ఇప్పుడు చెప్తాను అనమాట, చూస్తాం. ఈ 8th క్లాస్కి సంబంధించి ప్రాపర్టీస్. ఓకే, ఇప్పుడు మనకి మొత్తం ప్రాపర్టీస్ అన్నమాట. ప్రాపర్టీస్, ఓకే, ప్రాపర్టీస్ ఏంటి అని అంటే క్లోజర్ ప్రాపర్టీ, సెకండ్ వన్ ఈజ్ commutative property, third one is associative property, okay, fourth one is identity property. Okay, fifth inverse property. Inverse property. So దీని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అని అంటే A star B is equal to C, where A comma B comma C బిలాంగ్స్ టు మనం ఏ ప్రాపర్టీ తీసుకుంటున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ న్యాచురల్ నెంబర్స్లో చెప్తున్నాను అనమాట. న్యాచురల్ నెంబర్స్ అనుకోండి, వేర్ అండ్ సి ఆల్సో బిలాంగ్స్ టు ఎన్. అట్లాగే ఏ స్టార్ బి ఈజ్ ఈక్వల్ టు బి స్టార్ ఎన్. అలాగే ఇది వచ్చేసరికి ఏ స్టార్ బి స్టార్ సి is equal to A star B star C. దీన్ని ఎట్లా చదవాలి అంటే A star B star C is equal to A star B star C. Okay. సో నెక్స్ట్ ఇది వచ్చేసరికి మనకి ఎడిషను, సబ్ట్రాక్షను. A ప్లస్ 0 చేసినా లేదా 0 ప్లస్ A చేసినా మనకు వచ్చేది ఏనే. అలాగే A ఇంటూ 1 చేసినా 1 ఇంటూ A చేసినా వచ్చేది ఏనే. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఇన్వర్స్ ప్రాపర్టీ. ఇన్వర్స్ ప్రాపర్టీలో కూడా మళ్ళీ మనకి ఇక్కడ 2 వస్తున్నాయి. ఏ తీసుకుంటే ప్లస్ మైనస్ ఏ వస్తుంది, ప్లస్ ఏ తీసుకుంటే మైనస్ ఏ తీసుకోవాలి, లేదా మైనస్ ఏ తీసుకుంటే ప్లస్ ఏ తీసుకోవాలి. టోటల్గా ఆన్సర్ 0. నెక్స్ట్ ఏ తీసుకున్నామని అంటే 1/a తీసుకుంటాము, లేదా 1/a తీసుకున్నామని అంటే ఏ తీసుకుంటాం. టోటల్గా ఆన్సర్ 1 వస్తుంది అనమాట. ఇది సంబంధించి ఓకే. ఇవి ఇక్కడ మనకి న్యాచురల్ నెంబర్లో కాబట్టి మనం అనుకునేవి న్యాచురల్ నెంబర్స్ సంబంధించినటువంటి విషయాలు.
ఇక్కడ స్టార్ అంటే ఏంటి మరి అని అంటే స్టార్ అని అంటే మనకి ప్లస్ అవ్వచ్చు, ఓకేనా, మైనస్ లేదా ఇంటూ లేదా డివైడెడ్ బై, ఓకేనా. ఇది స్టార్ అంటే మనం 4 ఆపరేషన్స్ ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది దాంట్లో. మనకు కావాల్సినప్పుడు ఏ ఆపరేషన్ అయితే అవసరమో ఆ ఆపరేషన్ సింబల్ అనేది ఉపయోగిస్తాం స్టార్ ప్లేస్లో. ఇన్స్టెడ్ ఆఫ్ స్టార్ వీ హ్యావ్ టు యూజ్ ద పర్టికులర్ సింబల్, పర్టికులర్ ఆపరేషన్ సింబల్, ఓకే. నెక్స్ట్ సో ఇక్కడ క్లోజర్ ప్రాపర్టీ, కాంపిటేటివ్ ప్రాపర్టీ, అసోసియేటివ్ ప్రాపర్టీ ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకున్నాం. అంటే దీనికి సంబంధించి ర్యాషనల్ నెంబర్లో కాదు నేను చెప్పేది, ర్యాషనల్ నెంబర్కి సంబంధించి. ఎందుకంటే ర్యాషనల్ నెంబర్ అనే టాపిక్ మీకు అర్థం అవ్వగలిగితే, న్యాచురల్ నెంబర్ అనేది అర్థం అవ్వగలిగితే సో ఫర్దర్ ర్యాషనల్ నెంబర్ సిస్టమ్ కానీ ఏంటి వేటి గురించి అయినా సరే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇప్పుడు దీంట్లో న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి మనకి అసలు యాక్చువల్గా న్యాచురల్ నెంబర్స్ అంటే ఏం చెప్పాను నేను స్టార్టింగ్. సో న్యాచురల్ నెంబర్స్ అనగానే కౌంటింగ్ నెంబర్స్ అని చెప్పాను, అవునా, కౌంటింగ్ నెంబర్. సో ఇప్పట్లో క్లోజర్ ప్రాపర్టీ అంటే న్యాచురల్ నెంబర్ తీసుకుంటాము, ఓకే, న్యాచురల్ నెంబర్స్ తీసుకుంటాము. న్యాచురల్ నెంబర్లో ఫస్ట్ ఏంటి క్లోజర్ ప్రాపర్టీ. క్లోజర్ ప్రాపర్టీలో ఏం తీసుకోవాలి మళ్ళీ క్లోజర్ ప్రాపర్టీ అండర్ ఎడిషన్ ఇన్ న్యాచురల్ నెంబర్ అంటే క్లోజర్ ప్రాపర్టీ అండర్ ఎడిషన్ ఇన్ న్యాచురల్ నెంబర్స్. క్లోజర్ ప్రాపర్టీ అండర్ ఎడిషన్ ఇన్ న్యాచురల్ నెంబర్స్ అని అంటే మనకి ఇట్లా క్లోజర్ ప్రాపర్టీలు ఎన్ని ఆపరేషన్స్ చెక్ చేసుకోవాలి, ఎడిషన్ అంటే అండర్ ఎడిషన్ చేస్తాము, తర్వాత ఏం చేయాలి అండర్ సపరేషన్ చేయాలి, అండర్ మల్టిప్లికేషన్, అండర్ డివిజన్, ఓకే. సో ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే క్లోజర్ ప్రాపర్టీ అండర్ ఎడిషన్ ఇన్ న్యాచురల్ నెంబర్. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకున్నాను, బి ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకున్నాను. ఇప్పుడు క్లోజర్ ప్రాపర్టీ అండర్ ఎడిషన్ చూస్తే ఇక్కడ స్టార్టింగ్ ఇన్ మన క్లోజర్ ప్రాపర్టీ ఎడిషన్ కాబట్టి స్టార్ ప్లస్ ఏం తీసుకోవాలి ఇప్పుడు ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సి అవ్వాలి, అవునా, ఓకే. ఇక్కడ ఏబీలు దేనికి అవ్వాలి సంబంధించినవి న్యాచురల్ నెంబర్స్, అలాగే వచ్చే సి వాల్యూ కూడా దేనికి సంబంధించింది ఉండాలి న్యాచురల్ నెంబర్కి సంబంధించింది ఉండాలి. సో ఇక్కడ 2 తీసుకున్నాను, 2 + 3 ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే 2 కదా, బి అంటే 3. సో 2 + 3 ఎడిషన్ చేస్తే ఎంత వచ్చింది 5, అంటే A2 అలాగే B3 C ఎంత వచ్చింది 5. అంటే A2 B3 అనేవి 2, 3 అనేవి న్యాచురల్ నెంబర్లో ఉన్నాయి. వచ్చినటువంటి C వాల్యూ కూడా 5 అనేది కూడా న్యాచురల్ నెంబర్లో ఉంది, ఓకేనా. ఇటువంటి ప్రాపర్టీని మనం ఏమంటామంటే క్లోజర్ ప్రాపర్టీ. ఇప్పుడైతే ఇక్కడ మనకు ఏవైనా 2 నెంబర్స్ తీసుకుని న్యాచురల్ నెంబర్లో నుండి 2 నెంబర్స్ తీసుకున్నాను, అవి ఏ బి వాల్యూస్ కింద తీసుకున్నాను. ఆ రెండింటిని ఎడిషన్ చేస్తే వచ్చేటువంటి రిజల్టెంట్ వాల్యూ కూడా న్యాచురల్ నెంబర్లో కనుక ఉంటే అప్పుడు మనం ఏం చెప్తుంటే క్లోజర్ ప్రాపర్టీ అండర్ ఎడిషన్ ఇన్ న్యాచురల్ నెంబర్, ఓకే, విల్ సాటిస్ఫై అని చెప్తాం అనమాట, ఓకేనా. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ క్లోజర్ ప్రాపర్టీ అంటే ఒక్కొక్క ప్రాపర్టీ తీసుకుంటాము, 4 ఆపరేషన్స్ చెక్ చేస్తాము. అంటే క్లోజర్ ప్రాపర్టీ అండర్ ఎడిషన్, క్లోజర్ ప్రాపర్టీ అండర్ సపరేషన్, క్లోజర్ ప్రాపర్టీ అండర్ మల్టిప్లికేషన్, క్లోజర్ ప్రాపర్టీ అండర్ డివిజన్. ఇప్పుడు ఎడిషన్ ఎట్లాగా ఒక ఎగ్జాంపుల్ తీసుకుని మరి కన్ఫర్మేషన్ చేయవచ్చు అంటే నో, ఒక ఎగ్జాంపుల్ వల్ల అయితే అవ్వదు. సో 99 ఎగ్జాంపుల్స్ తీసుకున్నావు, 100 ఎగ్జాంపుల్స్ తీసుకున్నావు, 99 ఎగ్జాంపుల్స్ సక్సెస్ అయినాయి అంటే మొత్తం రిజల్ట్ అంతా యాక్యురేట్గా వచ్చినాయి, కరెక్ట్గానే ఉన్నాయి. ఒక ఎగ్జాంపుల్ ఫెయిల్ అయిందని అంటే సో త్రూఅవుట్ ఏ ప్రాపర్టీ ఫెయిల్ అయినట్టే. సో అట్లీస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మనం ఫెయిల్యూర్ అని చూపిస్తుంది ఫెయిల్ అయినట్టేనమాట. సో ఎన్నైనా సక్సెస్ అవని, ఓకే, 100 ఎగ్జాంపుల్స్లో 99 సక్సెస్ అయ్యి 1 ఫెయిల్ అయినాయి కానీ త్రూఅవుట్ ప్రాపర్టీ ఫెయిల్ అయినట్టే. సో ఇట్లా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకోవాలి, ప్రతి ఎగ్జాంపుల్ని సాటిస్ఫై చేయాలి. ఇట్లా చేస్తేనే అప్పుడు మాత్రమే పర్టికులర్ ప్రాపర్టీని మనం న్యాచురల్ నెంబర్లో సాటిస్ఫై చేస్తుందని చెప్పగలుగుతాము, ఓకేనా. క్లోజర్ ప్రాపర్టీ అండర్ ఎడిషన్ ఇన్ న్యాచురల్ నెంబర్స్ విల్ సాటిస్ఫై క్లోజర్ ప్రాపర్టీ అండర్ ఎడిషన్ ఇన్ న్యాచురల్ నెంబర్స్ విల్ సాటిస్ఫై, ఓకేనా. క్లోజర్ ప్రాపర్టీ అండర్ ఎడిషన్ అనేది న్యాచురల్ నెంబర్లో సాటిస్ఫై అవుతుంది ఎడిషన్ చేసినప్పుడు. నెక్స్ట్ వచ్చేసరికి సపరేషన్ కనుక తీసుకుంటే ఇక్కడ ఎడిషన్ చేసేసి ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను సపరేషన్ రాస్తున్నాను. సపరేషన్ రాస్తే చూడండి ఇక్కడ క్లోజర్ ప్రాపర్టీ అండర్ సపరేషన్, ఇక్కడ ఏజ్ ఈక్వల్ టు 1 సేమ్, ఏజ్ ఈక్వల్ టు 2 తీసుకున్నాను, బి ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకున్నాను. ఇప్పుడు ఏ మైనస్ బి చేస్తే వచ్చే ఆన్సర్ సి అవ్వాలి. సి కూడా దేంట్లో ఉండాలి, వచ్చిన ఆన్సర్ ఖచ్చితంగా ఇంటీజర్స్లో న్యాచురల్ నెంబర్లో ఉండాలి.
సో ఇప్పుడు 2 - 3 చేశాను, ఎంత వచ్చింది ఆన్సర్? -1 వచ్చింది. -1 వచ్చింది. -1 అంటే -1 అనేది సో సి వాల్యూ ఎంత వచ్చింది? -1. న్యాచురల్ నెంబర్లో ఉంటుందా? న్యాచురల్ నెంబర్లో అనేది అసలు మైనస్ అనేది ఉంటుందా? ఉండదు. కాబట్టి సో ఈ ప్రాపర్టీ అనేది ఫెయిల్ అయిపోతుంది. ఓకేనా? అంటే క్లోజర్ ప్రాపర్టీ అండర్ సపరేషన్ ఇన్ న్యాచురల్ నెంబర్స్ విల్ నాట్ సాటిస్ఫై. ఓకే, నెక్స్ట్ అంటే దీన్ని బట్టి ఇప్పుడు మనకి 2 ప్రాపర్టీస్ మొత్తం క్లోజర్ ప్రాపర్టీ తీసుకుని 4 ఆపరేషన్స్ చెక్ చేస్తున్నాము. 2 ఆపరేషన్స్లో ఏం చేసాం? చెక్ చేసింది ఏంటి? ఎడిషను, సపరేషన్. ఎడిషన్ అనేది సాటిస్ఫై చేయగలిగింది, సపరేషన్ అనేది నాట్ సాటిస్ఫై. ఓకేనా? నెక్స్ట్ మల్టిప్లికేషన్ చెక్ చేస్తున్నాను. ఇప్పుడు నేను మల్టిప్లికేషన్ చెక్ చేస్తే ఏమొస్తుందనేది చూద్దాం. మల్టిప్లికేషన్ చూస్తే అనుకోండి, మల్టిప్లికేషన్ తీసుకున్నాం అనుకోండి, మల్టిప్లికేషన్ క్లోజర్ ప్రాపర్టీ అండర్ మల్టిప్లికేషన్ ఇన్ న్యాచురల్ నెంబర్. సో ఇక్కడ a ఇంటూ b ఈజ్ ఈక్వల్ టు c. నెక్స్ట్ ఇక్కడ నేను 2 3s ఎంత? 6. అంటే ఏ వాల్యూ 2, b వాల్యూ 3 తీసుకున్నాను, న్యాచురల్ నెంబర్లో ఉన్నాయి. అలాగే మల్టిప్లై చేస్తూ వచ్చిన ఆన్సర్ c కూడా c అనేది 6, c వాల్యూ ఎంత వచ్చింది? 6 వచ్చింది. 6 అనేది కూడా దేంట్లో ఉంది? న్యాచురల్ నెంబర్లోనే ఉంది. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఏబిసి వాల్యూస్ న్యాచురల్ నెంబర్స్లోనే ఉంటున్నాయి. కాబట్టి సో క్లోజర్ ప్రాపర్టీ అండర్ మల్టిప్లికేషన్ ఇన్ న్యాచురల్ నెంబర్స్ విల్ సాటిస్ఫై. ఓకేనా? అట్లాగే డివిజన్ తీసుకున్నాం అనుకోండి, డివిజన్ తీసుకుంటే మనకి ఇప్పుడు అంటే మల్టిప్లికేషన్ అనేది సాటిస్ఫై అయింది. ఇట్లా ఒక ఎగ్జాంపుల్ తీసుకునే చెప్తున్నాను, కానీ నేను ఏం చేయాలి? నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకోవాలి. మనకి ఎడిషన్ అనేది నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకున్నా సాటిస్ఫై అవుతుంది, అట్ ది సేమ్ టైం మల్టిప్లికేషన్ సాటిస్ఫై అవుతుంది. సో ఈ సపరేషన్ చూసాం కదా, ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం, -1 వచ్చింది. సో -1 అనేది న్యాచురల్ నెంబర్లో లేదు కాబట్టి టోటల్గా మనం ఏం చెప్పాం? విల్ నాట్ సాటిస్ఫై అని చెప్పేసాం. నెక్స్ట్ అట్లాగే ఇక్కడ కూడా ఏంటి? డివిజన్ తీసుకుంటున్నాను నేను. ఓకేనా? డివిజన్ తీసుకుంటే సో క్లోజర్ ప్రాపర్టీ అండర్ డివిజన్ ఇన్ న్యాచురల్ నెంబర్స్. మరి ఈ రెండు మల్టిప్లై చేసినప్పుడు సో ఏ బి వాల్యూస్ తీసుకున్నాను, ఏ ఈజ్ డివైడెడ్ బై బి చేస్తే సో 2 ఈజ్ డివైడెడ్ బై 3, 2 ఈజ్ డివైడెడ్ బై 3 చేస్తే 2ని 3తో డివైడ్ చేస్తే మనకి ఎంత వస్తుందని అంటే ఎంత వస్తుంది? 2/3 వస్తుంది. 2/3 అంటే దీని యొక్క డెసిమల్ ఫామ్ ఏమో వస్తుంది మనకి 0.6 బార్ వస్తుంది. అంటే ఇది మనకి 0.6 బార్ అంటే ఏం చెప్పి 2/3 క్యాన్సిల్ అవ్వట్లా, క్లియర్గా రావట్లా. అంటే 2/3 అంటే డెసిమల్ నెంబర్లో వస్తుంది, ఒక సమ్ ఫ్రాక్షన్ ఫామ్లో మనకి డెసిమల్ నెంబర్స్లో వస్తుంది కాబట్టి వచ్చిన ఆన్సర్. సో ఈ ఆన్సర్ అనేది న్యాచురల్ నెంబర్ ఎక్కడ ఉండదు కాబట్టి సో ఈ ప్రాపర్టీ కూడా ఫెయిల్ అవుతుంది. టోటల్గా క్లోజర్ ప్రాపర్టీ అండర్ డివిజన్ ఇన్ న్యాచురల్ నెంబర్స్ విల్ నాట్ సాటిస్ఫై. ఓకేనా? సో ఇది దీనికి సంబంధించినటువంటి వాల్యూ. నెక్స్ట్ వచ్చేసరికి టోటల్గా ఇప్పుడు మనకి క్లోజర్ ప్రాపర్టీ తీసుకున్నాను, 4 ఆపరేషన్స్ చెక్ చేసుకున్నాను. క్లోజర్ ప్రాపర్టీ తీసుకుని 4 ఆపరేషన్స్ చెక్ చేశాను. అంటే దీంట్లో క్లోజర్ ప్రాపర్టీ తీసుకున్నాము, ఏం చేసాము? ఎడిషన్ చేసేసాము, నెక్స్ట్ మన సపరేషన్ చేసాము, మల్టిప్లికేషను, అట్లాగే డివిజన్ చేసాము. ఈ 4 చెక్ చేసినప్పుడు ఏది సాటిస్ఫై అయ్యి మనకి అంటే ఎడిషన్ సాటిస్ఫై చేసింది, మల్టిప్లికేషన్ సాటిస్ఫై చేసింది, సపరేషను డివిజన్ అనేది విల్ నాట్ సాటిస్ఫై. ఓకేనా? సో ఇవి దీనికి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ ఏ ప్రాపర్టీ తీసుకోవాలి అని అంటే కామ్యుటేటివ్ ప్రాపర్టీ తీసుకోవాలి. ఓకే, ఈ ప్రాపర్టీ కామ్యుటేటివ్ ప్రాపర్టీ తీసుకోవాలి. సో ఇప్పుడు చూడండి, కామ్యుటేటివ్ ప్రాపర్టీ అండర్ ఎడిషన్ చేస్తాం. కామ్యుటేటివ్ ప్రాపర్టీ అండర్ ఎడిషన్. కామ్యుటేటివ్ ప్రాపర్టీ అండర్ ఎడిషన్ తీసుకున్నాం అనుకోండి. క్లోజర్ ప్రాపర్టీ ఇక్కడ కామ్యుటేటివ్ ప్రాపర్టీ యొక్క స్ట్రక్చర్ ఏంటి మనకి? A స్టార్ B ఈజ్ ఈక్వల్ టు B స్టార్ A. స్టార్ ప్లేస్లో ఏం చెప్పాం? ఎడిషన్ కాబట్టి A ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు B ప్లస్ A. దీని అర్థం ఏంటి అని అంటే LHS RHS వాల్యూస్ కంపల్సరీగా ఈక్వల్ రావాలి. ఓకేనా? LHS ఆన్సర్ ఎంతైతే వచ్చిందో RHS ఆన్సర్ కూడా సేమ్ వాల్యూ రావాలి. అట్లా వచ్చినప్పుడు మాత్రమే మనం ఆ సాటిస్ఫై చేసినట్టు, ఆ ప్రాపర్టీ పర్టికులర్ ప్రాపర్టీ సాటిస్ఫై చేసినట్టు అనమాట. సో ఇప్పుడు A ప్లస్లో 2, B ప్లస్లో 3 తీసుకున్నాను. సో చూడండి, 2 + 3 ఈజ్ ఈక్వల్ టు 3 + 2 అంటే A ప్లస్ B
బి ప్లస్ ఏ కాబట్టి 2 + 3 = 3 + 2. ఎడిషన్ చేస్తే 5 = 5. దేర్ఫోర్ ఎల్హెచ్ఎస్ ఎంత వచ్చింది, ఆర్హెచ్ఎస్. కాబట్టి సో ఎప్పుడైతే ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ వచ్చిందో సో ఈ ప్రాపర్టీని మనం ఏం చెప్తామనంటే సో సాటిస్ఫై చేసిందని చెప్తాం. అంటే కాంపిటేటివ్ ప్రాపర్టీ అండర్ ఎడిషన్ ఇన్ న్యాచురల్ నెంబర్స్ విల్ సాటిస్ఫై అని చెప్తాం. ఇట్లా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే అన్నీ కూడా సాటిస్ఫై అవుతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు అండర్ ఎడిషన్ అన్నాం కదా, ఇప్పుడు సపరేషన్ అన్నమాట. సో సపరేషన్ చూద్దాం. సపరేషన్లో అవుతుందా అని అంటే సపరేషన్లో అవ్వదు. కారణం ఏంటి అని అంటే ఏ వాల్యూ 2 తీసుకున్నాను, బి వాల్యూ మళ్ళీ 3 తీసుకున్నాను. సో ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవ్వాలి, బి మైనస్ ఏ అవ్వాలి. 2 - 3 చేశాను, ఇటువైపు 3 - 2 చేశాను. ఓకేనా, 2 - 3 - 2 చేశాను. 2 - 3 చేస్తే వచ్చే ఆన్సర్ ఎంత, -1. ఎందుకని 3లో నుండి 2ని తీసేస్తే వచ్చేది 1. 3కి ముందు మైనస్ ఉంది కాబట్టి -1. 3 - 2 అంటే ఎంత, 1. సో ఇక్కడ చూస్తే ఇటు -1 +1 రెండు కూడా ఈక్వల్ కాదు. -1 వేరు, +1 వేరు. కాబట్టి సో ఎల్హెచ్ఎస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. కాబట్టి ఈ ప్రాపర్టీ అనేది సాటిస్ఫై కావట్లేదు. ఓకేనా. సో క్లోజర్ ప్రాపర్టీ అండర్ సపరేషన్ విల్ నాట్ సాటిస్ఫై ఇన్ న్యాచురల్ నెంబర్స్. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి మల్టిప్లికేషన్ తీసుకుందాం.